బ్రో, జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని వ్యాఖ్యలు చేశారు, రప్ప రప్ప నరకాలి అని. సో ఒక ఎక్సీఎం అలా మాట్లాడడం కరెక్టేనా? అన్న, ఎక్సీఎం మాట్లాడడం కరెక్ట్ అంటే ఆల్రెడీ ఒక సభలో ఇట్లా పోస్ట్ వచ్చిందని చెప్పేసి వేరే వాళ్ళు మాట్లాడినారు. అంటే ఇట్లా ఇట్లా డైలాగ్ అంటే ఇంకొకసారి చెప్పు ఆ డైలాగ్ అని చెప్పేసి రిపీట్ చేసిండు. అది కూడా మాట్లాడింది ఎవరో కాదు, చంద్రబాబు నాయుడు. అదే మన తెలుగుదేశం కార్యకర్తనే, సభ్యతం ఉండే మనిషే. అది ఫన్నీ నార్మల్ వేగా అన్నాడు. నెక్స్ట్ రోజే ఇది మన డ్రైవర్ లింగయ్య ఆయన చనిపోవడం జరిగింది కాబట్టి కొంచెం దీనికి కాంట్రవర్సీ జరుగుతుంది. సో అంటే అలా అనడం కరెక్టేనా? అసలు ఆ పదజాలం రాకూడదు కదా బ్రో. ఒక ఎక్సీఎం, ఒక అధ్యక్షుడు ఒక పార్టీకి అయినా ఆ వ్యక్తి అలా అనొచ్చా మరి? అన్న, నేను అదే చెప్తున్నాను. ఆ మనిషి అంతకు ఆ మనిషి అనలేదు. ఆ మనిషికి ఒక ట్వీట్ వచ్చింది, అంటే పోస్టర్ ఆ మనిషిని పెట్టి మీమ్ పేజ్ లాగా వచ్చింటే ఒక సభలో ఇట్లా ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే ఏమి ఇంకొకసారి చెప్పు డైలాగ్ అని చెప్పేసి రిపీట్ చేపించి మాట్లాడింది అంతే. ఫస్ట్ జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పలేదు దానికి. మళ్ళీ కారు కూడా గుద్దారు ఒక వ్యక్తిని, అసలు పట్టించుకోకుండా పోవడం ఎంతవరకు కరెక్ట్ మరి? అది ఒకటి చూడాల్సిందన్న. A1 వచ్చేసి వేరే వాళ్ళు ఉన్నారు, A2 మన జగన్మోహన్ రెడ్డి గారి మీద పెట్టింది కాబట్టి అది ఇన్వెస్టిగేషన్లో అతి త్వరలో బయటికి రావాలని కోరుకున్నాం మనం. ఒకసారి బయటికి వస్తే జైలుకే జగన్ అంటున్నారు మరి. ఖచ్చితంగా ఎవరైనా తప్పు చేస్తే ఎవరైనా శిక్ష అనుభవించాల్సిందే. అది జగన్ అయినా ఇంకోరైనా అంత లేచిన మన చంద్రబాబు నాయుడు గారు కూడా మన 5 సంవత్సరాలు సీఎం ఉండి కూడా లాస్ట్ టైంలో ఉన్నాడు కదా జైల్లో. తప్పు చేస్తే ఖచ్చితంగా ఎవరైనా శిక్ష అనుభవించాల్సిందే. జగన్ జైలుకు పోయే అవకాశాలు ఉన్నాయా? ఉన్నాయన్న, ఉన్నాయి. అంటే ఆ వీడియోలు దాన్ని బట్టి మన పోలీసులు జారీ చేసిన కొంచెం ఇన్ఫర్మేషను ఖచ్చితంగా పోలీస్ స్టేషన్కి వచ్చి ఇంట్రాగేషన్లో నువ్వు తీసుకోవాలి అనేసి మాట్లాడినారు కాబట్టి ఖచ్చితంగా చూడాలి. ఓవరాల్ జగన్ గురించి ఏం చెప్తావు? అది ఏం చెప్తామంటే ఏం చెప్పలేమన్నా మనం. జగన్ అన్న మాట్లాడే దానిలోకి ఉంటుంది అంతే తప్పితే ఆయన ఆ సిచ్యువేషన్ని ఫేస్ చేస్తే ఎట్లుండేది అట్లా జరుగుతుంది.